సో మనం అందరం కూడా చక్కగా దీన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేద్దాము. అండ్ మీరు దయచేసి నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోండి, హాయిగా ప్రశాంతంగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. మీరు నిలబడుతుంటే మాకు టెన్షన్ వచ్చేస్తుంది. సో అది చిన్న అనౌన్స్మెంట్ అండి. ఆల్బనీ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసలు పండగ అంటే ఏంటండి? 10 మంది కలిసి ఒక చోట చేసుకునే ఏ సంబరమైనా సరే పండగ అనమాట. సో ఇవాళ ఇంతమంది ఇక్కడ చేరి ఇంత కలర్ఫుల్గా చేసుకోండి సెలబ్రేషన్ని, ఇంకెంత పెద్ద పండగ అనొచ్చు కదా. ఏమంటాం విజయ్? ఆల్బనీ తెలుగు వాళ్ళందరికీ, సారీ మైక్ తీసుకోవడంలో కొంచెం డిలే అయిందండి. ఆల్బనీ తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాన్ తెలుగు వాళ్ళ కోసం విష్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అవును నీరజ, సంక్రాంతి అనగానే నీకు ఏం గుర్తొస్తుంది? ఇండియాలో ఉన్నప్పుడైతే నాకు ఏ పండుగ అయినా సరే ఫస్ట్ అయితే హాలిడేసే గుర్తొచ్చేవి. కరెక్టే, కానీ ఇక్కడ మనకు ఆ ఛాన్స్ లేదు కదా. మన జనాలు మరి వీకెండ్ కూడా పనిచేస్తుంటారు అప్పుడప్పుడు. సో సంక్రాంతి అనగానే పిండి వంటలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు అని నా అభిప్రాయం. ఇంకా డుడు బసవన్నలు, హరిదాసులు, గాలిపటాలు, అదేనండి కైట్స్. కైట్స్ అంటే మరి హృతిక్ రోషన్స్ కైట్స్లా ఫ్లాప్ అవ్వకుండా మన ఇక్కడ ఎంతుతోని చక్కగా చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే కైట్స్లా ఉండాలని నా ఆరాటం. మరి భోగి పళ్ళు, భోగి మంటలు కూడా, ఇంకా అక్కడక్కడ కోడి పందాలు, ఇలా ఎన్నో రంగులు అద్దిన ముచ్చటైన రంగవల్లిక ఈ సంక్రాంతి. నాకు మాత్రం ఛాన్స్ ఇస్తే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి కైట్స్ ఎగరేయాలండి. మీకు అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? అమ్మా తల్లి, ఇంత ఎముకలు కొరికే చలిలో నాకు అలాంటి కోరికలు ఏమి లేవమ్మా. ఓకేనండి, కానీ కైట్స్ ఎగరేయాలంటే ఎంతైనా కొంచెం రిస్క్ తీసుకోవాలి కదా. ఓకే, జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ఇంకా ఎంజాయ్ చేయాలన్న చిన్న ప్రోగ్రామ్ ఎథిక్స్ అండి. ప్లీజ్ దయచేసి మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయండి, కూర్చోండి. అండ్ వెనుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తుండండి. మనకి ఇక్కడ ATA వీడియో తీస్తున్నారు. ఎట్లాగో మీకు తర్వాత ప్రోగ్రామ్ అయ్యాక వీడియోస్ కానీ ఫొటోస్ కావాలని ఏమైనా కావాలంటే డెఫినెట్లీ మీకు మేము పంపిస్తాము. ఓకేనండి, ఇప్పుడు మన ముందుకి ఒక నారాయణుడి భక్తి గీతంతో రాబోతోంది శ్రీ చక్రిక గుడిమెల్ల. తనకి మ్యూజిక్ నేర్పించింది రాధా గుడిమెల్ల గారు. సో ఆ చిన్నారికి చప్పట్లతో వెల్కమ్ చెప్దామా?